హాయ్ ఫ్రెండ్స్. సమంత గారు రాజ్ పెళ్ళి చేసుకున్నారు. ఆ సంగతి మీకు కూడా తెలుసు. ఆమెకు నా ఫుల్ సపోర్ట్. ఆయన ఎవరో కాదు, రాజ్ అనే పర్సన్ యాక్చువల్గా ఫ్యామిలీ మ్యాన్, గన్స్ అండ్ గులాబ్స్ ఇవన్నీ సిరీస్ ఏవైతే ఉన్నాయో రాజ్ అండ్ డీకే వాళ్ళిద్దరు కలిసి దేస్ టు డైరెక్ట్ అనమాట. దాంట్లో ఫస్ట్ పర్సనే రాజ్ అనే అతను. సో సమంత గారు పెళ్ళి చేసుకున్నారనే విషయం మీద చాలామంది, అంటే ఇప్పుడు న్యూస్లో వస్తుంది ఎట్లా ఉందంటే ఆమె చేసుకోవద్దు, ఆమె పెళ్ళి చేసుకునే అర్హత లేదు అన్నట్టుగా వాళ్ళు కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్స్ పేరు ఎప్పుడు అనవసరం. ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు నాగ చైతన్య మాత్రమే పెళ్ళి చేసుకోవాలి, సమంత చేసుకోవద్దు, వన్స్ పెళ్ళి ఏమంటారు విడాకులు అయిపోయాక ఇంకా పెళ్ళి చేసుకోవద్దు అన్న ఇంటెన్షన్ వాళ్ళ వాళ్ళ మాటలో కనిపిస్తుంది. వాళ్ళు పెళ్ళి ఇక అంటే ఆ అమ్మాయి అట్లే ఉండిపోవాలి అన్న ఇంటెన్షన్ అయితే ఉంది. అండ్ న్యూస్లో ఇంకొక వస్తున్న విషయం ఏంటంటే ఏజ్ ఎక్కువ రాజ్ అనే పర్సన్ది సమంత కన్నా చాలా వయసు ఎక్కువ, 12 ఇయర్స్ ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు 12 ఇయర్స్ కానీ 30 ఇయర్స్ కానీ ఇప్పుడు సమంత గారు అయితే ఏం చిన్నపిల్ల కాదు కదా, ఆమెకు కూడా తెలుసు కదా ఆమె ఎన్ని అనుభవాలు ఉంటాయి ఏముంటాయి అన్నీ కూడా ఆమెకు తెలిసే ఆమె చేస్తుంది. ఆమెకి ఏం ఫోర్స్గా ఎవరు చేయట్లేదు. వాళ్ళిద్దరూ వాళ్ళని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని, ఇన్ఫ్యాక్ట్ అతను డివోర్స్డ్ అయిన పర్సనే, ఈమె కూడా సమంత గారు కూడా డివోర్స్ అయిన పర్సనే. ఏజ్ లిమిట్ అనేది క్వశ్చనే కాదు, అది ఫీలింగ్కి సంబంధించింది. ఏజ్ బాగుందా, అబ్బాయి బాగున్నాడా, అది కాదు పాయింట్. వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారా లేదా, వాళ్ళిద్దరు ఫీలింగ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారా లేదా అని మాత్రమే ఇంపార్టెంట్. అదొక్కటే మనం చూడాలి ఇప్పుడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం వాళ్ళ లైఫ్ని ఎప్పుడు జడ్జిమెంటల్గా చూడొద్దు. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ డిసిషన్. వాళ్ళ సినిమా ఏదైనా కూడా వాళ్ళ పర్సనల్ డిసిషన్. ఆ పర్సనల్ డిసిషన్కి వెళ్ళి ఇది కరెక్ట్ తప్పని మాత్రం మనం చెప్పడానికి అది లేదండి. అంటే ఇప్పుడు మోరల్గా ఎట్లయిపోయిందంటే ఆమెను హేట్ చేసే ఇది చేస్తున్నారు. అంటే ఇప్పుడు నాగ చైతన్య చేసుకున్నాడు, విడాకులు అయిపోయిన తర్వాత అతను ఫాస్ట్గా చేసుకున్నాడు. అప్పటికి తనకు సమంత గారు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో తను ఒక చిన్న రోల్, అంటే చిన్న రోల్ అంటే చాలా ఇంపాక్ట్ ఉన్న రోల్ చేసింది. అంతవరకు చెయ్యని ఒక డిఫరెంట్ రోలే ట్రై చేసింది ఆమె. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. తర్వాత సీక్రెట్ డేటింగ్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు హల్చల్ చేసేస్తారు. ఇప్పుడు అప్పుడు ఏం చేస్తారు, సీక్రెట్ డేటింగ్ లేకుండా బజార్గా తిరిగిరనుకో అప్పుడు సొసైటీ వీళ్ళు ఈ ఛానళ్ళు ఇవన్నీ ఏం రాసాయి తెలుసా, నాగ చైతన్యను విడగొట్టుకుంది ఆమెనే, కావాలనే సెకండ్ సెటప్ మెయింటైన్ చేస్తుంది అన్న ఇంటెన్షన్స్ ఇవన్నీ రుద్దుతారు, రాస్తారు. ఇప్పుడు అమ్మాయి మీద ఎలిగేషన్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తాయంటే అంత ఫాస్ట్గా వెళ్తాయి. అది అది మనకు తెలిసిన విషయమే. అంటే నేను అమ్మాయిని సపోర్ట్ చేయట్లా, అబ్బాయి పక్కన పెడితే ఆమె చేసే డిసిషన్ ఏదైతే తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో అది కరెక్టా తప్పని నేను చెప్తలే, కానీ ఆమె తీసుకున్న డిసిషన్ ఆమె నిర్ణయించుకోవాలి. దానికి మనం రాంగ్గా చెప్పడం అయితే కరెక్ట్ కాదు. నేను ఇందాకే ఒక న్యూస్ ఛానల్లో చూసిన. ఆ న్యూస్ ఛానల్లో తను ఎట్లా చెప్తుందంటే ఆ అబ్బాయికి రాజ్ అనే పర్సన్కి ఏజ్ ఎక్కువ ఉంది, సమంత గారి ఏజ్ తక్కువ. సో అంటే ఒక బ్లేమింగ్ మైండ్ సెట్తో వాళ్ళు చెప్తున్నట్టుగా అనిపించింది నాకు యాజ్ ఎ సమంత ఫ్యాన్గా. అంటే ఫ్యాన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్టింగ్లో ఆమె చేసిన మూవీ నాగ చైతన్య గారు ఫస్ట్ చేసిన ఏ మాయ చేసావే సినిమా, ఆ సినిమాలో తను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, మనందరం కూడా లవ్లో పడ్డాం అంత ఫీలింగ్ వస్తుంది. అంటే మనకు చైల్డ్హుడ్ మెమరీస్ అవ్వచ్చు, మనం ఒకళ్ళు వెంబడ ఫాలో అవుతాం, అలాంటి మెమరీస్ తను ఇస్తూ వచ్చింది. ఇప్పుడు ఎట్లా అంటే మెల్లమెల్లగా ఆమె చేసిన తప్పు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి ఆమె లిప్ లాక్ సీన్స్ అవ్వచ్చు, రంగస్థలంలో లిప్ లాక్ ఇచ్చే సీన్ ఉంటుంది. ఇవన్నీ అంటే వాళ్ళతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగ చైతన్య గారితో చేస్తే ప్రాబ్లం లేదు, వేరే హీరోతో చేస్తే ప్రాబ్లం వస్తుంది. అంటే వాళ్ళని పక్కన పెట్టేస్తారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కావాలనే లిప్ లాక్ చేసుకుంటుంది, ఆ స్టోరీలో బాగా పార్ట్గా చేసుకుంటారు. అండ్ ఆ అమ్మాయి చేసుకుంటే వీళ్ళకేం ప్రాబ్లం, ఆమె 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 బాడీ ఆమె ఇష్టం, ఆమె ఏదైనా చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి ఆమె బరితెగించి చేయట్లేదు కదా, అతను కూడా కిస్ చేసుకుంటాడు కదా. ఇన్ఫ్యాక్ట్ నేను నాగ చైతన్య గారిని బ్లేమ్ చేయట్లా, కానీ
ఈ న్యూస్ అనేది ఎట్లా వస్తుందంటే ఆ అమ్మాయికి సీన్లు పెట్టడం వల్ల నాకైతే చైతన్య గారు చెప్పింది చేయట్లేదు అన్న ఇంటెన్షను ప్లస్ పుష్ప సినిమాలో ఊ అంటావా ఊ అంటావా అనే సాంగ్ కొంచెం ఏమంటారు హద్దులు దాటి చేసింది అనే ఇంటెన్షను ఇవన్నీ కలగలిపి వాళ్ళ డివర్స్ అయినాయి అని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ ఆ టైంలో చాలా రన్ చేసినాయి. ఈ రన్ చేయడంతో పాటు వీళ్ళు ఎంత దారుణంగా మాట్లాడతారంటే ఇప్పుడు నాగచైతన్య నేను కిసులు పెట్టుకోవడం అని ఎవరు లెక్క పెట్టరు, ఎవరు పట్టించుకోరు కూడా, అది వేరే విషయం. అండ్ ఇప్పుడు సమంత గారు కిస్ పెట్టిందా కొంచెం ఎక్స్పోజ్ చేసిందా అనే థింగ్ మాత్రం చాలా గట్టిగా అండర్లైన్ చేస్తారు. అండ్ నాకు మెయిన్గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమనిపించిందంటే ఒక న్యూస్ ఛానల్ అనేది మనం అంటే పీపుల్ ఎవరైతే చూస్తున్నారో ప్రజలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ థింకింగ్ని మార్చేస్తుంది తెలుసా టోటల్గా. అంటే వాళ్ళు ఒకసారి వాళ్ళు అంటే పాజిటివ్గా చూపించారు అనుకో, సమంత వారు అసలు చూపించరు, వాళ్ళు పాజిటివ్గా మాట్లాడితే మొత్తం న్యూస్ మొత్తం కూడా పాజిటివ్గా పాకడం జరుగుతుంది. సో అది నాకు కరెక్ట్ అనిపించలే. ఇప్పుడు సమంత గారు అంటే నిజంగా నాకు చాలా రెస్పెక్ట్. ఆమె చాలా మంచి సాంగ్స్ చేసింది, చాలా మంచి సినిమాలు చేసింది, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ సన్ ఆఫ్ సత్యమూర్తి ఇవన్నీ కానీ, ఇన్ఫ్యాక్ట్ నాకు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో అసలు ఆమె రోల్ అసలు ఇమాజిన్ కూడా చేయం మనం. అంటే సమంత గారు ఇలాంటి రోల్ ఫిట్ అవుతారని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం. అలాంటి రోల్ ఆమె చేసి మనల్ని మెప్పించింది. అలాంటి అమ్మాయికి మనం ఇచ్చే ఫ్రీడమ్ ఏందో తెలుసా, ఆమె తీసుకున్న ప్రతి డిసిషన్కి మనం సపోర్ట్ చేసి, అంటే మీకు మేమున్నాం అనే సపోర్టు, మనం ఏదో వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె చేసుకున్న దానికి నెగిటివ్గా ట్రోల్ చేయకుండా పాజిటివ్గా మనం స్పందించి కంగ్రాట్స్ చెప్పడము లేదు. కంగ్రాట్స్ అంటే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి పువ్వులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక నెగిటివ్ స్ప్రెడ్ ఏదైతే ఉందో అది చేయడం అనేది నిజంగా కొంచెం బాధాకరమైన విషయం. అండ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్, అసలు వాళ్ళు అట్లా చేయకూడదని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ ఆమె ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా ఆమె తీసుకున్న డిసిషన్కి మనం నిజంగా ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆమె డిసిషన్కు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం ఆమె పాస్ట్ 2-3 ఇయర్స్గా ఆమెకున్న హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఫైట్ చేస్తూ కూడా షీ స్టిల్ స్ట్రగ్లింగ్. అండ్ ఈ డిసిషన్ని మనం తిరస్కరించకూడదు. ఒక ఫ్యాన్గా మనం తిరస్కరించకూడదు. దాన్ని ఇంకా బలంగా మనం మేడం మీరు చేసేది తప్పు కాదు, మీకు మేమున్నాం అనే ఇంటెన్షన్ మనం ఇవ్వాలి. నేనైతే సమంత గారిని సపోర్ట్ చేస్తున్నా. మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి నాకు కామెంట్లో పెట్టండి. లేదు అని అంటే సోషల్ మీడియాలో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.